దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2 వచనాలు చదువుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక. దుష్టుడి ఆలోచన చొప్పున మనం నడవకూడదంట. అంటే దేవుడు ఆలోచన చొప్పున మాత్రమే మనం నడవాలని మాట్లాడుతుంది వాక్యం. కాబట్టి పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గమున కూడా మనము వెళ్ళకూడదు. అంటే అసలు ఆ మార్గంలోనే నిల్చోకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దుష్టులు, పాపులు, అపహాసకులు వీళ్ళ దగ్గర దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. అపహాసకులు అంటే ఇప్పుడు దేవుని నామాన్ని కూడా అపహసించే వాళ్ళు ఉన్నారు, దేవుని నామాన్ని కూడా దూషించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి దగ్గర కూడా మనం కూర్చోకూడదు. ఎందుకంటే వారికి మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనము దేవుని రక్తంలో కడగబడిన వారము. కాబట్టి ఇప్పుడు డిబేట్లు అవి జరుగుతున్నాయి కదండి, అవి మనకి అవసరం లేదు. దేవుడికి ఎప్పుడు ఎవరిని ఎలా మార్చాలో దేవుడికి తెలుసు. నువ్వు డిబేట్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అపహాసకులు, మన దేవుని నామాన్ని అపహసించేవాళ్ళు, మన దేవుని నామాన్ని దూషించేవాళ్ళు, మన దేవుని నామాన్ని వెక్కిరించేవాళ్ళు. అటువంటి వారి మధ్యన నువ్వు వెళ్ళి డిబేట్లు పెట్టకూడదు అని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాపుల మార్గమును కూడా నిలవకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున అసలు నడవకూడదు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి అతడు నీటి కాలువ ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును అంటున్నాడు. కాబట్టి ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, నీటి కాలువ యొద్ద ఒక చెట్టు ఉంటే అది ఎలా ఉంటుంది? మంచిగా ఫలాలు ఇస్తుంది, నిత్యము దానికి కావలసిన సమృద్ధిగా నీళ్లు తీసుకుంటుంది. అలాగే ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా ఉంటారు, ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళని కాదండి, మన యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఈ వాక్యాలు వర్తిస్తాయి. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాస్యకులు కూర్చుండి చోట కూడా కూర్చోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న వాక్యము, దేవుడు దీవించును గాక. ఆమేన్.